శ్రీశైలం శాసనసభ్యులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్టు సమీపంలో గురువయ్య, రాములు నాయక్, కరీముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి రాములు నాయక్, సెన్సు కులానికి చెందినటువంటి గురువయ్య, ముస్లిం కులానికి చెందినటువంటి కరీముల్లా మీద దాడి చేసి, దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీపులో కిడ్నాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ప్రెస్ మీట్లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకు పాటు ఉన్నటువంటి ఒక 25 మంది వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కిడ్నాప్, మరి ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ యొక్క శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల మీద కేవలం నామకే వాస్తే, అంటే అవి బెయిలబుల్ కేసులు, అంటే స్టేషన్కి పోకుండా కూడా ఇంటి దగ్గరికే వచ్చి బెయిల్ ఇచ్చిపోయే కేసులు పెట్టడం జరిగింది. మేము అనుకుంటా ఉన్నాం, కేవలం ఇన్ని రోజులు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇది పోలీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మరి అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు. దీంట్లో రెడ్ బుక్ అనేది మరి ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప అన్ని వర్గాల వారికి రెడ్ బుక్ రాజ్యాంగం వర్తిస్తుందనే విధంగా ఈరోజు దాడులు చేయడం జరుగుతూ ఉంది. మన ఈ మధ్య చూసాం, మా యొక్క నియోజకవర్గంలో కొల్లింగుళ్ళలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ఒక 2 మంత్రులు అక్కడికి రావడం జరిగింది. మరి ఆ 2 మంత్రులు కూడా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఎక్కువ మందిని అక్కడికి పంపాలంటే కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమందిని మాత్రమే అక్కడికి లోపలికి పంపి ఆ గేటు దగ్గర ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్స్ కాపలా పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదని చెప్పి సాక్షాత్తు బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి ఆ యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడే ఉన్నారు, స్థానికంగా ఉండే సిఐ గారు ఉన్నారు, స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మళ్ళీ కొట్టిన వ్యక్తినే బ్రతిమాలుకుంటూ ఉన్నారు, ఇది మీ ప్రోగ్రాము, మీరే అడ్జస్ట్ కావాలి, మరి మీకోసం మేము కాపలాగా వచ్చినాం కదా, మమ్మల్ని కొడితే ఎట్లా అని చెప్పి కనీసము వాళ్ళల్లో స్పందన లేదు. మరి కనీసం దాదాపు 23 రోజులు అవుతా ఉంది ఆ మంత్రి గారి సోదరుడు కానిస్టేబుల్ మీద దాడి చేసి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయలేదు. మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తారు, చట్టం పని తను చేసుకోబోతుందని చెప్పి. మరి ఈరోజు ప్రతి చిన్నదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఈ విధంగా పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పార్టీ అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారంటే ఈ యొక్క సంఘం నాయకులు ఉన్నారు, పోలీస్ సంఘం నాయకులు. మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఈరోజు మీ ఈ యొక్క కానిస్టేబుల్ కొడతా ఉన్నారు. ఎక్కడికి పోయినారా మీ నాయకులంతా? ఎక్కడ దాక్కున్నారు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఒక రోజైనా ఎస్పీని కలిసి అయ్యా ఈ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే సోదరుడు ఒక ఆయన భూపాల్ రెడ్డి ఈ విధంగా దౌర్జన్యం చేశారు, కనీసం ఆయన మీద కేసు రిజిస్టర్ అని చెప్పి చేయాలని చెప్పి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఏ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఏం చేసినా కూడా మా రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిధిలో చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు ఒక ఖండ కావడంతో ఒక అహంకారంతో ఈరోజు ఈ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఊర్ల మీదకి వదిలేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యేలను, మంత్రులను, తెలుగుదేశం పార్టీ నాయకులను గాలికి వదిలేయడం జరిగింది. మీరు ఎవరినైనా కొట్టండి, ఎవరినైనా చంపండి, ఎవరు ఆస్తులైనా దోపిడీ చేయండి, ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పి ఒక అభయం ఇవ్వడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏదైనా కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా పునరావృతమైనప్పుడు, ఏదైనా కూడా అధికారుల మీద దాడులు చేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ మీదలో కానిస్టేబుల్ను కానీ ఎస్ఐల మీద ఏదైనా దాడులు చేసినప్పుడు కానీ, మరి అదేవిధంగా ఈ విధంగా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరి మీద దాడులు చేసినా కూడా చాలా వరకు సీరియస్ యాక్షన్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ను ఓపెన్ చేసి రిమాండ్కు పంపించే పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. మొన్న ఈ మధ్య చూసాం, ఆ యొక్క రాయచోటి ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి అని ఒక అడ్వకేట్, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఎక్కడ కూడా గొడవ చేయలేదు. వాళ్ళ యొక్క తల్లిగారు ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మండల పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ యొక్క రూమ్లో నుంచి లేచిపోమని చెప్పి గొడవ చేసి మరి ఆ యొక్క ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క అడ్వకేట్ను పోలీసులు కొట్టుకుంటూ తీసుకుపోవడం జరిగింది. మరి ఆ ఇంత చిన్న విషయానికి ఆనాడు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా చెప్పుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉటావుడిన హెలికాప్టర్ తీసుకొని వచ్చినాడు. హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంపీడీఓని పరామర్శించి మరి ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒక చెంచు కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక ముస్లిం కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మరి 3 వ్యక్తులు మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం. అంటే ఈరోజు మీ యొక్క కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కూడా పర్వాలేదు, డిపార్ట్మెంట్ తన్ను తిన్నా పర్వాలేదు, పోలీసులు తన్నులు తిన్నా పర్వాలేదు, మేము స్టేట్మెంట్ ఇవ్వము, కేసులు పెట్టం. ఒకవేళ ఏదైనా కేసులు పెట్టినా కూడా నామకేవాసి కేసులు పెట్టి చేతులు దోచుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడూ ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు? మరి ప్రశ్నించేది అంటే ఇట్లా ఏ విధంగా ఉంటుంది? మీరు ప్రతి చిన్నదానికి నేను ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారే. మరి 3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, అది కూడా మీ యొక్క మీరు మంత్రిగా ఉన్నటువంటి డిపార్ట్మెంటు, మీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటు అధికారుల మీద దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా మీరు కిమ్మనకుండా కూడా, కనీసం స్పందించకుండా కూడా, కనీసం అరెస్ట్ చేయాలని కానీ, ముఖ్యమంత్రి గారి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన కానీ ఏ రోజైనా ఇంతవరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్నే కొడతా ఉన్నారు. మరి మీకే దిక్కు లేదు. ఇంకా ఇతర ప్రజలను ఏం కాపాడతారు? వైసీపీని ఏం కాపాడతారు? మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడతారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క దాడి మీద
ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఎవరు కూడా భవిష్యత్తులో అధికారుల మీద ఎవరు కూడా దాడులు చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎందుకంటే ఈరోజు ఆ యొక్క అడవులు ఉండబట్టే ఈరోజు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆక్సిజన్ వస్తూ ఉంది మనకు, మనం బతుకుతూ ఉన్నామంటే ఆ ఆక్సిజన్ తోటి మనం బతుకుతూ ఉన్నాం. ఈరోజు వర్షాలు రాకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదే ఫారెస్టే లేకుంటే వర్షాలు రావు, చెట్లు లేకపోతే వర్షాలు రావు. మరి అటువంటి డిపార్ట్మెంట్ను ఈరోజు మరి చిత్రహింసలు చేసి కిడ్నాపులు చేసి కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీని మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ముఖ్యంగా నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రతిదానికి రెడ్ బుక్ అని చెప్పి ఆయన ఎగురుతూ ఉంటాడు. మరి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించైనా సరే మరి ఈ యొక్క సంబంధిత శాసనసభ్యుల మీద కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించాలి. ఏదో పేపర్లో ఏబిఎన్లోనో TV5లోనో లేకుంటే ఈటీవీలోనో వస్తే ఏదో పేపర్లో వచ్చినట్టు లేకుంటే మీడియాలో సీఎం గారు సీరియస్గా ఉన్నారు. సీరియస్గా ఉంటే కేవలం నాన్ బెయిలబుల్ కేసులు ఎట్లా పెడతారే? ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. తిరిగి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉంటే నేను కొడతా ఉన్నాను. అంటే డబ్బులు వసూలు చేస్తానంటే దానికి ఏసీబీ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ ఉంది చర్యలు తీసుకునేదానికి, ఉన్నత అధికారులు ఉన్నారు. వాళ్ళకేం కంప్లైంట్ చేయకుండా ఈరోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టి మళ్ళీ నువ్వు వాళ్ళ మీద నేను నిందలు వేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కొలిమిగుండ్లలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు నమోదు చేసినారు కానీ అరెస్ట్ లేదు. ఇదే బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మా తమ్ముడిని అరెస్ట్ చేస్తే పోలీసులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. అంటే ఇంకా దానికి పోలీసు వాళ్ళు కూడా ఈరోజు భయపడిపోయి ఈరోజు ఆ కేసును కూడా మూసేసే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇది కర్నూలు జిల్లాకు పరిధిలోకి వస్తుందా లేదంటే ఆ యొక్క ప్రకాశం జిల్లాకు పరిధిలో వస్తుందో తెలియదు. కానీ మరి 2 జిల్లాల్లో కూడా ఈ యొక్క కేసులు నమోదు చేసి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి పోలీసులకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా పోలీస్ శాఖ కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.